నిజ జీవితంలో దయ్యాలు మంత్రాలు అనేటివి ఉన్నాయా? నేను నమ్మను, అవి అసలు నమ్మను. మరి ఎందుకు భయం పడతారు? ఇంకొక విషయం చెప్పనా మీకు, దేవుణ్ణి కూడా నమ్మను, చెప్పొచ్చునో చెప్పకూడదు. ఎందుకు నమ్మరు? ఏమో నాకు ఏమో నాస్తికురాలు అంటారు, నాస్తికురాలని నేను. ఎందుకు ఏమో నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి కాదు, నాన్నగారు ఉన్నంత వరకు కూడా నాన్నగారు అమ్మ భక్తురాలే. ఇది తర్వాత కొంచెం తెలివి వచ్చి కొంచెం ఇది వచ్చిన తర్వాత ఏంటి దేవుడు ఏంటి, ఇన్ని రూపాలేంటి, ఇలా ఏంటి అని ఆ థాట్ అలాగ పోయి నాస్తికురాలుగా మార్చేసాయి. అంటే దేవాలయాలకు ఎవరినైనా వెంటనైనా వెళ్తాను, చూస్తాను, అంటే అక్కడ ఇది చూడడానికని వెళ్తాను. అమ్మ ఉన్న రోజులు ఆమె కోరిక మేర ఏదేది కావాలనో అన్ని దేవస్థానాలు. నేను నమ్మను, నా ఇంట్లో నా దేవుని యొక్క ఇది కూడా లేదు. కానీ మా బాబు దుర్గా ఉపాసకుడు. మా ఇంట్లో దుర్గాదేవి ప్రతిష్ట, దుర్గాదేవికి పూజలు అవన్నీ ఆయన రూమ్ లో ఆయనకు జరుపుకుంటూ ఉంటాడు. కానీ తనకు నేను అడ్డం రాను, ఎందుకు, తన ఇష్టం తనది. ఇప్పుడు నన్ను కాదు అంటే మీరు మొక్కట్లే అంటే దేవుళ్ళని మీరు మొక్కట్లే అంటే మీ జీవితంలో జరిగిన సంఘటనలకు మమ్మల్ని ఎట్లాగో చూసుకోలేదు కాబట్టి అసలు దేవుడు అనేవాడు లేడని అనుకుంటున్నాను. కొన్ని సంఘటనలు కూడా అది కూడా ఒక చిన్న కారణమేమో అనుకుంటాను నేను. ఎందుకంటే నాన్నగారిని తీసుకెళ్ళిపోవడము, అన్ని కష్టాలు పడటము, తర్వాత అది ఇంకా కొన్ని జీవితంలో జరిగిన సంఘటన దీనివల్ల. మరి నేనేమి చెడ్డదాన్ని కాదు, నాకేం చెడ్డ అలవాట్లు లేవు, నాకేమి ఇదంతా లేవు, నేను ఒకరిని మోసం చేసేదాన్ని కాదు. మరి ఎందుకు నాకు ఇన్ని కష్టాలు ఎందుకు? నువ్వు దేవుడు అనేవాడు నిజంగా ఉంటే కష్టాలు నువ్వు భరిస్తున్నావు అని చేస్తుండేమో. అది ఇట్లాగా కష్టాలు భరిస్తారు. ఇప్పుడు ఒక తల్లికి ఒక కొడుకుంటాడు, వాడు కష్టాలు పడుతూ ఉంటే తల్లి మనసు తల్లికి దాన్ని టాలీ చేసుకోలేదు. వాడి కష్టం ఎలాగైనా అని కూడా తీర్చాలని చెప్పేసి అని వాడిని హక్కున చేర్చుకొని ఇదవుతుంది. ఆమెకి చేతనైనంత ఆ కష్టాలను తీరుస్తుంది. కానీ నువ్వు దేవుడు అనేవాడివి, నీ చేతిలో ఎన్నో ఉంటాయి. మరి నువ్వు చేయాలనుకుంటే నీ భక్తులకు నేను అంతకుముందు చాలా పెద్ద భక్తురాలనయ్యా. తెల్లవారుజామున 4 గంటలకు లేచి తలస్నానం చేసి ప్రతిరోజు వెంకటేశ్వర సుప్రభాతము, తర్వాత శివాష్టకము, ఇవన్నీ నాకు నోటికి వస్తాయి, ఇప్పటికి కూడా వస్తాయి. అవన్నీ చదివి అంత 1 hour 1.5 hours. ఏదన్నా ఒకటి చెప్పండి. వద్దులేండి, ఎందుకు. అవన్నీ కంప్లీట్ చేసి తర్వాత నా దినచర్యలోకి నేను అంత భక్తురాలని. ఏకాదశి వస్తే ఒక్క పొద్దు, తర్వాత శివరాత్రి వస్తే ఒక్క పొద్దు. ఎంత ఒక్క పొద్దు అంటే అది చాలా కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా ఉన్నటువంటి ఒక్క పొద్దులు చేశాను అప్పట్లోన. తర్వాత నాకు ఏం లేదు, ఇంటర్మీడియట్ మా తమ్ముడు అంత గోల్డ్ మెడలిస్ట్, వాడు ఇంటర్మీడియట్లోన 1 మార్కో 2 మార్కులతోనే ఇంటర్మీడియట్లో పోయాడు. వాడిని చందాలు ఎత్తుకొని వాడిని చదివించుకుంటున్నాడు. వాడిని ఇంటర్మీడియట్లో నిజంగా దేవుని అయితే అంత ఇంటెలిజెంట్ అబ్బాయిని ఎందుకు ఇది చేసావు, ఎందుకు, వాడు ఏం తప్పు చేశాడని. అప్పట్లో మళ్ళీ రీకనెక్షన్ అది ఇది ఏముండేది కాదు, అసలు ఇది కాదు. వద్దు దేవుడు వద్దు, నీకు ఇన్ని పూజలు చేస్తే కూడా ఏం చేసినావు నాకు అని చెప్పాను. ఇంక అప్పట్లో స్టాప్ అయిపోయింది. ఇంతవరకు కూడా మళ్ళీ ఏమి అందులో నాకేమో బాబు మనుషులన్నా దేవుళ్ళన్నా ఎవరి శక్తి మీద, నా సుశక్తి మీద నాకు నమ్మకం. నాకు చేతనైనన్ని రోజులు నేను కష్టపడి నేను చేసుకుంటాను. చేతగాని రోజులలో పూర్తిగా నాకు ఇది కాని రోజుల్లో నేను ఎవరి చేతికి దొరకను, బాబు కానీ తమ్ముళ్ళ కానీ ఎవరికి దొరకను. వృద్ధాశ్రమాలు చాలా ఉన్నాయి, ముసలి వాళ్లకు డబ్బు ఇచ్చి చేసేటివి ఉన్నాయి, డబ్బు లేని లాస్ట్కు మంచంలో పడితే కూడా చేసే వృద్ధాశ్రమాలు కూడా ఉన్నాయి. అక్కడ పోయినా ఉంటాను, కానీ ఎవరికి నేను భారం కాదలుచుకోలేదు. అంతే, ఇంకా ఆ డిసిషన్ నేను ఉన్నాను. కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతామా, అంటే తమ్ముళ్ళ జీవితాల గురించి, చెల్లెల జీవితం గురించి, ఇంతమంది గురించి మీరు ఆలోచించినవి, మీరు మీ జీవితం గురించి ఎందుకు ఆలోచించలే? నా జీవితాన్ని కూడా నేను ఆలోచించుకున్నాను. మా మేనమామ, మా అమ్మ తమ్ముడు చాలా పెద్ద లాయర్ అక్కడ కర్నూలులోన. ఆయన కూడా నీకంటూ ఇంత జీవితంలో ఇన్ని కష్ట నష్టాలు పడినావు, నీకంటూ ఒక తోడు ఉండాలి, నీది అనే ఒక మనిషి ఉండాలి. ఎందుకు వద్దు మామ, ఇంక ఎంత ఉంటుంది, నాకు ఇప్పటికే 66 ఏళ్ళు వచ్చినాయి, తర్వాత ఏముంది అని అంటే లేదు నీకు ఉండాలి అని చెప్పేశానని ఏదో ఒక పెళ్ళి అనే ఒక రాంగ్ స్టెప్ వేయించాడు ఆయన. కానీ దానివల్ల తోడు కాదు కదా, ఇలాంటిది నాకు లభించలేదు. ఇంకా కష్టాలు నష్టాలు దానివల్ల ఎన్నో జరిగాయి. కష్టాలు వచ్చినాయి అప్పుడు, కష్టాలు, ఆ కష్టాలు అంటే చెప్పుకోలేనటువంటి కష్టాలు వచ్చాయి.
ఎందుకు ఇప్పుడు 66 ఏళ్ళ జీవితం, ఇంత బాగా జరిగిన జీవితం తర్వాత ఉంటే ఎన్నేళ్ళు ఉంటాను, ఈ తోడు ఇంత కష్టాన్ని కలిగించే తోడు నాకు అవసరం లేదు అన్నాను. పోయినాను, ఆయనకే చెప్పుకున్నాను, మేనమామకు పిలిపించి చెప్తానన్నారు. వద్దు, అవసరం లేదు, నువ్వు ఆయన అవతల కష్టాలు పెట్టే వాళ్ళు ఆయన ముందరనే కష్టాలు పెడుతూ ఉంటే ఆయన చూసుకుంటూ తల వంచుకొని వాళ్ళకి ఎదురు చెప్పలేకపోతే అలాంటి వాడిని నువ్వు పిలిపించి ఏం చెప్తావు, నేనేం మార్చుకుంటాను. భార్య అనేది ఆయనకు మనసులో ఉండి మనం ఎదిరించాలి, అవతల వాళ్ళని ఎదిరించి నా భార్యను నేను కాపాడుకోవాలి అనేది ఒక మగవానిగా అతనికి ఉండాలి. ఆ రెండో అతనికి లేనప్పుడు నువ్వు పిలిచి చెప్తే ఏమి, నేను పిలిచి చెప్తే ఏమి. మీరు చెప్పినందుకు ఒక మేనమామగా నా వెల్విషర్గా చెప్పారు కనుక నేను ఆ స్టెప్ తీసుకున్నాను. అది రాంగ్ స్టెప్ అనుకున్నాను. మీ మాటను కాదన్నాననే ఒక భయము ఉంది, కానీ అక్కడ మీరు ఆశించినటువంటి ఇది నాకు దొరకలేదు కనుక నేను పక్కకు వచ్చాను. దానివల్ల నేను ఎవరు మీకు ఇష్టపూర్వకంగా చేసుకోలేదు అంటే వాళ్ళు ఏమని అనుకుంటారు, మామయ్యకి వద్దు అని చెప్పొద్దు కాబట్టి చేసుకునేవాల్సి వచ్చింది. అంటే ఇష్టం అనేది కొంచెం ఉంది, ఎందుకంటే ఆయన చెప్పిన మాటలని నిజమే కదా, తోడు అనేది నిజంగానే ఉండాలి కదా, నానే వ్యక్తి నాకు ఉండాలి కదా. ఇప్పుడు అన్నలు తమ్ముళ్ళు భార్య వాళ్ళు వీళ్ళు అంటే ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటాయి. నాది అని చెప్పుకునేది భర్త తప్ప ఇంకెవరు ఉండరు. రేపొద్దున పిల్లలు ఉంటారు, నా వయసు కాదు, మామూలుగా పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు వాళ్ళ సంసారం వాళ్ళకు ఉంటుంది. ఏ భార్యకైనా నాది అని చెప్పుకోవడానికి భర్తనే ఉంటాడు. ఆయన చెప్పిన తర్వాత ఆలోచించుకొని చెప్పమ్మా, నా స్నేహితుని సంబంధించిన వాళ్ళు అని అన్న. సరే, నేను ఆయన మాట తీసేయలేక ఇది కూడా నేను ఆలోచన చేసుకొని నిజమే కదా, నాకు కూడా ఒక తోడు ఉండాలి, నా మనిషి అనేవాడు ఉండాలి అని చెప్పేసి చేసుకున్నాను పెళ్ళి. కానీ అది రాంగ్ స్టెప్ అయింది. ఓకే. కష్టాలు అంటే సెకండ్ మ్యారేజ్, ఆయనకు సెకండ్ మ్యారేజ్. ఆయన భార్య చనిపోయింది, పిల్లలు ఉన్నారు, 2 కొడుకులు, వాళ్ళు బాగా ఇదయ్యారు. కానీ మంచి ఆస్తిపరుడు. నేను ఫస్టే చెప్పాను, ఆస్తి నేను కూడా రాసిచ్చాను, నాకు ఆస్తితో అవసరం లేదు, మీరు జాబ్ హోల్డర్, మీరు రిటైర్మెంట్, మీ డబ్బులు నాకు పెన్షన్ రూపకంగా మనకు వస్తుంది, ఆ పెన్షన్ రూపకంగా వచ్చే డబ్బులే మనకు చాలు, మనకు ఆస్తితో సంబంధం లేదు, ఏం లేదు, అదంతా పిల్లలకు 2 కొడుకులున్నారు రాసిచ్చేసేయండి అంటే నేను రాసివ్వను అన్నాడు ఆయన. ఎందుకు రాసిస్తాను, నేను సంపాదించింది అది. మనకు రేపొద్దున ఏమైనా కష్టాలు వచ్చాయి, రోగాలే వచ్చాయి, విపరీతమైన రోగాలు వచ్చాయి, అప్పుడు ఎవరు చూస్తారో ఆస్తులు వాళ్ళకి రాసిస్తే. అక్కడ ఎప్పుడైతే ఆయన అడ్డం తిరిగాడో వాళ్ళు నా మీద థ్రెట్ తెచ్చారు. అంటే మీరు చేయిస్తున్నారు అనుకోవచ్చు వాళ్ళు. ఫస్ట్ ఏమని అడిగారో, ఆస్తి మా పేరు మీద రాపిచ్చండి అని అన్నారు. ఈయన ఒప్పుకోవటం లేదు. ఎందుకు ఒప్పుకోడు, నువ్వే కావాలనే ఒప్పుకోనట్లు చేపిస్తున్నావు. ఎందుకంటే ఆస్తి మాకు రాసిస్తే నీకు లేకుండా అయిపోతుంది కదా, రేపొద్దున నీ భర్త చనిపోతే కూడా ఆస్తి అంతా నీకే కదా వచ్చేది, నువ్వు మాకు ఇస్తే ఏదన్నా వస్తుందేమో, ఎందుకంటే ఆయన సొంత ఆస్తి అది, ఆయన మీ పేరు మీద రాసి చనిపోతే రేపొద్దున మీకు అవుతుంది కదా అది. నాకు వద్దురా బాబు, ఆస్తి వద్దు, ఏమొద్దు, ఆయన చనిపోతాడని ఎందుకు ముందరనే మాట్లాడతారో, నాకు ఆయన ఉంటే చాలు, రాసిమంటే ఆయన రాసివ్వటం లేదు, నన్నేం చేయమంటారు. అప్పటి నుంచి నన్ను వాళ్ళు హింస పెట్టడం మొదలుపెట్టారు. అంటే కొడుతుండేనా కానీ ఆయన కొట్టడు, ఆయన సైలెంట్. అక్కడ పిల్లలు అంటుంటే కూడా ఏమనకుండా ఎందుకంటే ఏమన్నా అంటే ఆయనను కొట్టే అంతటి దుర్మార్గం ఉంది. ఎందుకంటే దుర్మార్గం కాదు అది, ఆ డబ్బు రావాలి, ఆస్తి రావాలి, అది రాసిచ్చేస్తే అయిపోతుంది. ఈయన మండితనము వాళ్ళ ఇది దుర్మార్గం. సో మీరు వచ్చేయడం జరిగింది అక్కడ నుంచి అంతే. ఇంకా ఈ హింసలు పడుకుంటూ నన్ను కాళ్ళు చేతులు పోగొట్టుకుంటే నన్ను చూసేవాళ్ళు కూడా లేరు, అతను చూస్తాడనే నమ్మకం లేదు. అక్కడ ఉండి అన్ని కష్టాలు పడే బదులు నాకు ఒక సొంత జీవితం అనేది ఉంది. ఏదో రాంగ్ స్టెప్ వేసాను, వచ్చేద్దాం, నా బ్రతుకు నేను బ్రతుకుదాం అనుకున్నాను, వచ్చేసాను. ఆయన ఉన్నాడో లేదో తెలియదు, నేను ఉన్నానో లేదో ఆయనకు తెలీదు. ఆ వచ్చేసినప్పటి నుంచి ఇంక అంతే కథం. విడాకులు కానీ ఇది కానీ ఏమి కానీ లేదు. నా జీవితం నేను ఎంచుకొని నా జీవితాన్ని నేను ఇది చేస్తాను. అదొక జస్ట్ ఒక పీడకల అని కూడా అనుకోవటం, ఒక రాంగ్ స్టెప్ అనుకున్నాను. ఆ రాంగ్ స్టెప్కు బురద అయ్యింది, ఆ బురదను కడిగేసుకున్నాను. మరి నా జీవితాన్ని నేను అది పొగరుగా అనిపించవచ్చు వినేలాంటి మీలాంటి వాళ్లకు, లేకుంటే ఎంత అహమాని కూడా అనిపించవచ్చు. ఇంకేమైనా లేదు, అన్ని కష్టాలు పెడుతుంటే ఎట్లా భరిస్తారు? నేను
అదే ఆ కష్టాలు అంత కొట్టి అంత చేసి అంత ఇదయ్యేటప్పుడు ఆయన నా భార్యను ఎందుకు కొడతారా, నా భార్య కావాలంటే పట్టండి, మీకు ఆస్తి రాసిచ్చేస్తాను, మీ అమ్మ ఆ బ్రతుకు మేము బ్రతుకుతామని ఒక్క మాట అని నా వెనక నిలబడింటే అప్పుడు నేను చేసుకున్న పెళ్ళికి నా తోడుకు నా నీడకు అర్థం ఉండేది. అర్థం లేనిది వ్యర్థంగా నేను నిలబడి నా కాళ్ళు చేతులు పడిపోతే ఎట్లాగా కొట్టితే, ఆ కొట్టడం మామూలు కొట్టడం కాదు, ఆ కొట్టడంలో అంత కొట్టినప్పుడు ఏదన్నా జరిగితే. అదే మీరు అన్నారు నా ఇంతకుముందు కాలు చేతులు ఇరిగిపోతే అన్నప్పుడు నాకు అర్థమైంది ఎంత కొట్టారో అనేది. మరి ఆ కొట్టడంలో ఏదైనా జరిగితే నా పరిస్థితి ఎట్లా, రేపు పొద్దున్న నేను ఎక్కడ పోయి ఎట్లా పోయి ఇతను కాపాడుతాడు అనేది కూడా లేదు. అతన్ని కూడా చంపేస్తారు నాకు తెలిసి, నేను పోయిన తర్వాత కూడా అతన్ని చంపేస్తారు. ఆస్తి బ్రతికున్నారా ఉన్నారో లేదో కూడా తెలియదు. నా ఆ సంఘటన జరిగిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చేయడం తెలుసుకోవాలనే ఒక ఆతృత కానీ ఇది కానీ కూడా నాకేం లేదు. పోనీ ఇంకా ఆయన జీవితం ఆయనది, ఉన్నాడో లేదో కూడా తెలియదు.